హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి అదిరిపోయేటటువంటి 2 శుభవార్తలు అయితే వచ్చాయి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వారికి ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించి మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉండి 10 సంవత్సరాలు ఎవరివైతే కంప్లీట్ అయి ఉంటాయో అలాంటి వాళ్ళందరూ ఆధార్‌కి అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి యూఐడిఏఐ ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ అప్డేట్ అనేది చేసుకోవాలంటే మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు. అలాగే ఈ 2 విధాలుగా ఎలా చేసుకోవాలి ఏంటనేది తెలుసుకోబోయే ముందు ఇంకొక శుభవార్త కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఆధార్ కార్డులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే పొరపాటున మనం ఏంటంటే ఈ పేరు కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, మన యొక్క అడ్రస్ కానివ్వచ్చు, ఏదైనా అక్కడ ఆధార్ కార్డులో తప్పులు ఉంటే గనక స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, ఇది మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే మనమైతే చేసుకోవచ్చు. అయితే ఇవి మనకు ఉచితంగా చేసుకోవడానికి మనకు జూన్ 14వ తేదీ వరకు 2027 జూన్ 14వ తేదీ వరకు మీరు ఉచితంగా చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకుంటే మీరు అమౌంట్ అనేది అంటే రుసుము అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. అయితే మనము ఎక్కడ ఉచితంగా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా అప్డేషన్ 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి అప్డేషన్ చేసుకోవాలంటే మీరేం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసి అక్కడ ఆధార్ అప్డేషన్ లేదంటే గనక యూడిఐడి అని చెప్పేసి కూడా ఎంటర్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది వస్తుంది, ఆధార్ పోర్టల్. ఆ పోర్టల్‌లోకి వెళ్ళి మీరు అక్కడి నుండి అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి. ఇది ఉచితంగా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది రాకపోతే చేసుకోవడము మీరైతే మీ సేవా కేంద్రాలకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ మీ సేవా కేంద్రాలకు వెళ్తే గనక అక్కడ వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే గనక వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డ్‌కి అప్డేషన్ అనేది చేస్తారు. అయితే ఈ అప్డేషన్ అనేది ఎలా చేస్తారంటే మీ యొక్క వేలిముద్ర అంటే బయోమెట్రిక్ అనేది వేయించుకొని మీకు అప్డేషన్ అనేది చేస్తారు. మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాతనే ఈ అప్డేషన్ అనేది అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పేరు కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఇక నెక్స్ట్ అడ్రస్ కానివ్వచ్చు, ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా గానీ మీరు ఈ ఆన్‌లైన్‌లో తెలిసుంటే చేసుకోండి. ఇప్పుడు నేను ఏ విధంగా ప్రాసెస్ చెప్పానో యూడీఐడీ పోర్టల్‌కి వెళ్ళాలి. ఆధార్ పోర్టల్‌కి వెళ్తే మీరు అక్కడి నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలీదు ఎలా చేసుకోవాలో మీ సేవా కేంద్రాలకు వెళ్తే గనక ఆధార్ కార్డు తీసుకొని మీ సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ వాళ్ళు అప్డేషన్ అనేది చేసిస్తారు. దీని ద్వారా ఏందంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. రేపటి రోజు మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి. ఈ విధంగా ఏందంటే ఆధార్ కార్డ్‌ను మనం అప్డేషన్ అనేది చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అయితే మనకు జూన్ 14వ తేదీ నెక్స్ట్ 2027 వచ్చే సంవత్సరం అప్పటి వరకు గడువు అయితే ఇచ్చారు. చాలామంది ఇంకా అయితే చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఈ గడువునైతే పొడిగించడం అయితే జరిగిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.